అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 2 ఏళ్లు అయినప్పటికీ పాలనను పక్కన పెట్టి, ప్రజలపై ఆలోచించడం పక్కన పెట్టి, ఏ రంగాల్లో ఆర్థిక నిధి ఎక్కువగా ఉంది అనే దాని మీద ఆలోచన చేయటంలో భాగంగా మాకు ఏ విధంగా కమిషన్లు వస్తాయనే ఆలోచనలో ఇలా కూటమి ప్రభుత్వం ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వండి, తూర్పు గోదావరి జిల్లా కానివ్వండి, అటు నెల్లూరు కానివ్వండి, ఇటు విశాఖ, విజయనగరం కానివ్వండి, శ్రీకాకుళం జిల్లాల దాకా ఆక్వా రంగం మీద ఆధారపడి లక్షలాది మంది రైతులు జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో ఆక్వా రైతు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఆక్వా రంగం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఆక్వా రంగానికి ఇవాళ వెన్నుపోటు పడిచినటువంటి కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి సంబంధించినటువంటి కానీ ఆక్వా రైతులకి వెన్నుపోటు పడిచినటువంటి పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వం కనిపిస్తుందనే విషయాన్ని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా. ఇవాళ చూసినట్లయితే ఆక్వా ఫీడ్ తయారు చేసే నాయకులు కానీ, వ్యక్తులు కానీ, ఫీడ్ ఇచ్చే వ్యక్తులు కానీ, లేదు సీడ్ తయారు చేసే వ్యక్తులు కానీ, ఇవాళ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నటువంటి వ్యక్తులు కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి బంధువులు మాత్రమే. కాబట్టి ఇవాళ రొయ్యకు సంబంధించినటువంటి, చేపకు సంబంధించినటువంటి మేత తయారు చేసేది మీరు. అవంతి కానీ, సిపి కానీ, లేకపోతే దేవి సీ ఫుడ్స్ కానీ, శ్రీనివాస సీ ఫుడ్స్ కానీ, ఇలాగా అనేక రంగాల సంబంధించినటువంటి అనేక ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యం అంతా కూడా మీ కమ్మవారికి సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఆక్వా రంగానికి. కాబట్టి మీరు ఈ ఆక్వా రంగానికి సంబంధించినటువంటి ఆక్వాకి సంబంధించినటువంటి ఫీడుని తయారు చేసే కంపెనీలు మీ చేతిలో ఉన్నాయి. కాబట్టి ఇలా తయారు చేయటం కోసం, లేదు సీడును ఇచ్చేది కూడా మీరే కాబట్టి, లేదు మెడిసిన్ ప్లాంట్లు కూడా మీవే కాబట్టి, అంటే 4 రకాలుగా ప్రజల్ని పిండుకొని తినేసే పరిస్థితి మీకు కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఆక్వా రైతు ఎకరం మొదలేసుకుని 5 ఎకరాలు, 10 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు చేసే రైతులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్కన ఎండనగా వాననగా అనేక ఇబ్బందులకి గురై అప్పులు పట్టుకొచ్చి, పుత్తులు తాకట్లో పెట్టి, డబ్బు పట్టుకొచ్చి ఇవాళ ఆక్వా రంగం మీద పెట్టి, ఆక్వా ఏమో మీ దగ్గర చూసినట్లయితే కేజీకి సంవత్సరం కూడా 10 రూపాయలు, 15 రూపాయలు మీరు పెంచుతూ, సరిగ్గా కొనే టయానికి వచ్చేటప్పటికల్లా మీరు రేట్లు పడిపోయినాయి అని చెప్పి మీరందరూ కూడా సిండికేట్గా ప్రభుత్వంతో మీరు ఒప్పందం చేసుకుని ఇలా రైతుల్ని వెన్నుపోటు పరిచే పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకనే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 15వ తారీఖున భీమవరానికి విచ్చేస్తా ఉన్నారు. ఎందుకు? మీరు పాలన కరెక్ట్ గా చేస్తుంటే కనుక జరగదు కదా. మొన్నటి నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతులతో మీటింగ్ పెడితే మీకు గజగజలు ఆడిపోయి మీరు గజగజలు ఆడి మీరు ఇమీడియట్లుగా మేము మళ్ళా యథాయథగా రేట్లు తగ్గిస్తాం, ఫీడ్ రేట్లు అని చెప్పి 2 రూపాయలు తగ్గించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏంటిది? ప్రభుత్వం రైతులను, కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకోదా? ఆక్వా రైతుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధానం కాదు. ఇవాళ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఆక్వా రంగం ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి
చరిత్ర సృష్టించే విధంగా ఉంది. ఆక్వా రైతుల్ని మీరు కాపాడవలసింది పోయి ఆక్వా రైతులకు వెన్నుబాటు పరిచే పరిస్థితి ఇలా కనిపిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఇలా అవంతి స్పీడ్స్ కానీ, లేకపోతే సిపి కానీ, లేకపోతే దేవి స్పీడ్స్ కానీ, లేకపోతే శ్రీనివాస కానీ, ఈ రకమైనటువంటి బలమైనటువంటి కంపెనీలన్నీ కూడా మీ వారి, మీకు సంబంధించినటువంటి వారి, మీరందరూ కూడా కుమ్మక్కైపోయి ఇలా ఆక్వా రైతుల్ని వెన్నుబడి పరిచే పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల పక్షాన పోరాటం చేయడం కోసం భీమవరం ఇచ్చేస్తున్నారనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాం. అంతేకాదు మెడిసిన్ కంపెనీలు చూసినట్లయితే కనుక పివిఎస్ ల్యాబ్స్ కానీ, లేకపోతే బయోమెడ్స్ కానీ, లేకపోతే మెటల్ బయో సైన్సెస్ కానీ, పర్ఫెక్ట్ ఆక్వా ఫిడ్స్ కానీ, భవన్స్ బయోలాజికల్స్ కానీ, ఇలాగా చూసినట్లయితే మళ్ళా అనేక ల్యాబ్స్ మీ వాళ్ళవి. కాబట్టి మీరు వీళ్ళందరితో కూడా కుమ్మక్కై, ఎంత బాధాకరం అండి. రైతేమో పండించినటువంటి పంటని కొనటానికి మీరు మనసు ఒప్పదే, మీరందరూ కూడా సిండికేట్ అయిపోయి కేజీకి 50 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు బేరాలాడే పరిస్థితే ఏంటిది? మీ దగ్గర ఫీడ్ కొనినప్పుడు బేరాలు ఉండవు, మీ దగ్గర సీడ్ కొనినప్పుడు బేరాలు ఉండవు, మీ దగ్గర మెడిసిన్ కొనినప్పుడు బేరాలు ఉండవు. కానీ రైతు మట్టికి పండించినటువంటి పంటనే మీకు అమ్మేటప్పుడు మట్టికి బేరాలు ఆడే పరిస్థితి. మీరందరూ కూడా సిండికేట్ అయిపోయి రూపాయిది 30 కొనే పరిస్థితి, రూపాయిది 1/4 కొనే పరిస్థితి ఏంటిది? కాబట్టి ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన్ని నిలబడాలి. ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన్ని నిలబడి ఇది కరెక్ట్ కాదు, ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఫీడ్ రేట్ తగ్గించమని చెప్పాలి. ప్రభుత్వం కూడా విద్యుత్ సబ్సిడీ కానీ, లేకపోతే ఏదైతే ఆక్వా రంగానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభుత్వం సహకరించవలసిందిగా డిమాండ్ చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రేపు 15వ తారీఖున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఆక్వా రైతులకి అండగా నిలవడం కోసం భీమవరం వస్తా ఉన్నారు. ప్రతి ఒక్క ఆక్వా రైతు, ప్రతి ఒక్క ఆక్వా రంగానికి సంబంధించినటువంటి రైతు కూడా రేపు 15వ తారీఖున భీమవరానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండవలసిందిగా, జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలకవలసిందిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా కోరుతూ మీ పెండ్ర వీరన్న. ధన్యవాదాలు.